అందరికి వందనాలండి. బాగున్నారా? అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మరి ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గనుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి గణదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. పిల్లరా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడ ప్రభువ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు ప్రభు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభా, మేము ఆరాధన చేస్తుండగా క్రీస్తు లోకంలో పుట్టాడని ప్రభా, అయా తండ్రి, మేము ఆరాధన చేస్తుండగా మా ఆరాధనని అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. పాటలలో, వాక్యములు, సమస్త విషయాల్లో తోడుగా ఉండండి. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాం మనం అందరం కలిసి. పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. దేవునికి స్తోత్రం. ప్రాయమందే శాస్త్రుడు సరితూగలేరే వాదములో, చిరు ప్రాయమందే శాస్త్రుడు సరితూగలేరే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తలవంచే సర్వ లోకము, తలవంచే సర్వ లోకము, పశుశాలలో నీవు. దేవునికి స్తోత్రం. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. అవును ప్రభా, స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థలమైన ధరింపలేదే ఆయుధములు, ధరింపలే
ఆయుధములు వశమాయ జనుల హృదయాలు, వశమాయ జనుల హృదయాలు, పశుశాలలో అవును ప్రభువా. శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, వదలోన భూమికి తరలుచున్నావు, వదలోన భూమికి తరలుచున్నావు, పశుశాలలో పవళించినావా పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో పశుశాలలో నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని మనమందరం కూడా మరి మెసేజ్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, గరుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు దాదాపుగా ఆయన మరి ఈ లోకంలో మరి జీవించినప్పుడు ప్రియులారా, ఆయన ఈ లోకములో దేవుడు ఆది నుంచి సృష్టిని దాని సమస్తమును తయారు చేసినటువంటి దేవుడు బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథము అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పాత నిబంధన అంతా కూడా ఇజ్రాయేల్ సంతానమునకి, అనగా అబ్రహాము యొక్క సంతానానికి, మరి వారందరికి కూడా ఈ లోకములో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా పాప విమోచన కలిగించుటకు, అనగా ఆ వంశములో ఒక బాలుణ్ణి పుట్టించి, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ వంశములో నుంచి అబ్రహాము, దావీదు మరి యోధా వంశములో నుంచి రప్పించి ఈ ప్రపంచానికి విమోచన కలిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచానికి విమోచన కలిగించాలి. ఏంటి అంటే ఆయన్ని మ్రాను మీద వేలాడదీసి ఆయన్ని చంపి ఈ లోకములో ఆయన్ని పుట్టించి ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి ఆయన ఈ లోకములో విమోచన సంపాదించి తన రక్తమునిచ్చి మనలందరిని కూడా కొనుటకు దేవుడు భూమి పునాది వేయబడక మునిపే మనలందరిని కూడా ఏర్పాటు చేసుకొని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఏర్పాటు క్రమంలో ప్రియులారా
ఆది కాండము మొదలుకొని దేవుడు మరి మలాఖీ గ్రంథం వరకు ప్రతి గ్రంథములో కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యక్షపరుస్తూ, ఆది కాండములో యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతాను యొక్క తలను చితగ్గొట్టేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన మరి స్త్రీయందు పుడతాడు అని చెప్పి ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో మరి ఆయన వాగ్దాన పుత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారును మనకి వాగ్దానం చేసి, నేను ఆయన ద్వారా ఈ సాతాను మిమ్మల్ని శోధించి పాపంలో పడేసింది గనక వాడి తలను చిత్తగొట్టేవాడిని నేను పంపిస్తానని దేవుడు ఆది కాండములోనే వాగ్దానం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3:15లో మనకు అక్కడ మరి రాయబడి ఉన్నది ప్రియులారా, ఆయన స్త్రీ యందు పుడతాడు. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారిని వాగ్దానం చేసి ఉన్నాడు ఆది కాండములోనే. మరి నిర్గమకాండములో ఆయన్ని గుర్తు చేస్తూ దేవుడు ఒక పస్కాను ఆచరించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక పస్కా బలి పశువుగా ఆయన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లేవియా కాండములో ఆయన మనకు మరి అహరోను సంతతి వారు యాజకులుగా ఉంచి వారి ద్వారా బలులర్పించి తాత్కాలిక బలులు అంటే పాపమును కప్పివేసేవిగా అవి చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను మరి మెల్కీషెదెకు క్రమములో వచ్చినటువంటి ప్రధాన యాజకుడిగా మనకి గుర్తింప చేస్తూ ఉన్నాడు, మనకు సూచిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండములో ఆయన్ని మరి ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది, ఆయన ప్రపంచాన్ని ఏలేటువంటి రాజుగా ఉంటాడు అని చెప్పి సంఖ్యాకాండములో మరి వెంబడించినటువంటి బండగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు చూపించి ఉన్నాడు. అదేవిధంగా మరి ద్వితీయోపదేశ కాండములో మోషేతోటి దేవుడు మాట్లాడుతూ మోషే ద్వారా, మోషే ఈ లోకములో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించాడు కాబట్టి నా వంటి ప్రవక్తను మీలోనికి నేను పంపిస్తాను, ఆయన నోట్లో నా మాటలు ఉంచుతాను, ఆయన నోటిలో నా మాటలు ఉంచుతాను, ఆయన మాట మీరందరూ కూడా వినవలసి ఉన్నది అని చెప్పి ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి మోషే మరి ద్వితీయోపదేశకాండం 18:18లో మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియులారా యెహోషువ గ్రంథములో యెహోవా యొక్క సేనాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి గ్రంథములో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు మరి వాగ్దాన పుత్రుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రతి గ్రంథములో ఆయన ఉన్నాడు. ఋతు గ్రంథములో విమోచించేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. బోయాజు ప్లేస్లో మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనము మరి చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. విమోచించేవాడుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన మరి తన యొక్క న్యాయాధిపతుల ద్వారా న్యాయమును సమకూర్చిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా మరి ప్రతి గ్రంథంలో కూడా ఆయన మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆయన మరి ఆయన మరి మొదటి రాకడ ఆయన వస్తాడు అని చెప్పి మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో తనకి ప్రియమైనటువంటి పుత్రుడుగా దావీదు సంతానంగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇట్లా ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. మలాకీ గ్రంథంలో ప్రియులారా ఆయన మనకు ఆరోగ్యమునిచ్చేటువంటి ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఆయన నీతి సూర్యుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇట్లా ప్రతి గ్రంథంలో మరి కన్యక మరి గర్భవతి కుమారుని కనును అని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే ఒక కాపరిగా మనకు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇట్లా ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనము మరి పరోక్షంగాను ప్రత్యక్షంగాను చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మరి మనము కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియులారా కొత్త నిబంధనలో
మరి ఇద్దరు సువార్థికులు మాత్రమే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి రాశారు. మత్తయి రాశాడు, అదేవిధంగా మరి లూకా మాత్రమే రాశారు. వీళ్ళిద్దరు మాత్రమే రాశారు. మరి మార్కు కానీ ఇంకా యోహాను కానీ క్రీస్తు యొక్క పుట్టుకను గురించి రాయలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క మరి లూకా సువార్తలో మనం చూస్తే ప్రియులారా, గొల్లలకి మరి దేవుని దూతలు ప్రత్యక్షమై మరి వారితో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. మరి అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము మరి ఆ దూతతో కూడా ఉండి మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయొచ్చు. మరి దేవుని దూతలో పరలోకము నుంచి దిగివచ్చి పండగ జరిపాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దూతలు వచ్చి పండగ జరిపారు. మనం చాలామంది క్రిస్మస్ పండగ జరుపుకోరండి. చాలామంది జరుపుకోరు. ఎందుకు జరుపుకోరు అంటే ఎవరు చేయలేదు అంటారు. కానీ పరలోకము నుంచి సైన్య సమూహము లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో 13-14 వచనములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేశారట. దేవునికి స్తోత్రం అంటే పండగే. దేవుని దూతలు పండగ చేశారు ప్రియులారా. మరి ఎందుకు మన యొక్క కుమార్తెల పుట్టినరోజులు జరుపుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం? క్రీస్తు యొక్క పుట్టుక, ఈ లోకంలో క్రీస్తు పుట్టాడు. ఆయన డిసెంబర్ 25th పుట్టాడా, ఎప్పుడు పుట్టాడన్నది మనకి కరెక్ట్ డేటు తెలియకపోవచ్చేమో. కానీ ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు పరలోకము నుంచి దేవుని దూతలు వచ్చి పండగ జరిపారు. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి ఆయన పుట్టుకను గురించి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరియమ్మకు, యేసేపుకు మాత్రమే తెలుసు. కానీ ఆయన పుట్టుకను గురించి మరి ఎవరికీ తెలియదు, ఏ మనుషులకే తెలియదు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు మరి పరలోకము నుంచి దేవుని దూతలో భూలోకానికి వచ్చి ఒక పాట పాడుతున్నారు. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, భూమి మీద తనకిష్టులకు సమాధానము. సమాధాన సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద తనకిష్టులైనటువంటి ప్రజలందరికీ సమాధానము కలుగునుగాక అని వారందరూ కూడా, దేవుని దూతలందరూ కూడా దేవునికి మరి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా, మరి పండగ జరిగింది. ఈ వాక్యమును బట్టి ఖచ్చితంగా నీవు నేను మనమందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ని మనం జరుపుకోవాల్సిందే ప్రియులారా. అయితే ఇక్కడ దావీదు పట్టణమందు గొల్లలకి సమాచారం అందించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుకను గురించి మరి గొల్లలకి సమాచారం అందించబడ్డది. గొల్లలు సంతోషించారు. దేవునికి స్తోత్రం. గొల్లలు అంటే వారు పామరులు, విద్య లేని వారు, చదువు లేని వారు. దేవుడు ఈ లోకములో మరి ఆయన రాజుగా పుట్టినప్పుడు రాజు ఇంట్లో పుట్టాలి, కానీ ఆయన పశువుల పాకలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకలో ఆ యొక్క బాబుని పరుండబెట్టారు అని చెప్పి, పొత్తిగుట్టలతో చుట్టబడి పరుండబెట్టారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే గొల్లలకి సమాచారం అందించబడ్డది. అమాయకులైనటువంటి
కల్ముషము లేనటువంటి గొల్లలకే సమాచారం అందించబడ్డది క్రీస్తు యొక్క పుట్టుకను గురించి. దేవునికి స్తోత్రం. ఆ గొల్లల మధ్యలోనే దేవుని దూతలు భూలోకానికి దిగివచ్చి మరి స్తుతి గానములు చేయుచు వారు మరి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మరి క్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచ ప్రజలకి ఒక శుభవర్తమానము. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని దూత మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఈ భూలోకములో మానవులైనటువంటి మనకి ఒక కుమారులు కానీ కుమార్తెలు కానీ పుట్టినప్పుడు ప్రియులారా, మనమందరం కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాం. తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. ఒక కుమారుడు పుట్టగానే మరి వెంటనే సమాచారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోద్దండి? అత్తగారింటికి వెళ్ళిపోద్ది, తల్లిగారింటికి వెళ్ళిపోద్ది, బంధువుల దగ్గరికి వెళ్ళిపోద్ది. నాకు కుమారుడు పుట్టాడు, చక్కని కుమారుడు నాకు పుట్టాడు అని మనమందరం కూడా తెలియజేస్తూ మన యొక్క దేవుడు మరి ఆ సంతోషాన్ని ఇచ్చాడు. మరి పుత్రుని మనకు దేవుడిచ్చాడు కాబట్టి ఆ యొక్క మరి పుత్రుని ద్వారా మనం సంతోషాన్ని పొందుకుంటాము అనేది మరి మనము భూలోకములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టగానే మనం ఎంతో సంతోషాన్ని వెలబుచ్చుతూ ఉంటాం. నాకు కుమారుడు కలిగాడు, నీ కుమారుడు ముక్కు నీ లెక్కనే ఉందిరా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అంటే మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం కుమారులు కుమార్తెలు పుట్టగానే. క్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచ ప్రజలకే సంతోషాన్ని ఇస్తుంది. ఆయన పుట్టుక ఒక మహత్తరం, ఆయన పుట్టుక ఒక విశిష్టం. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టాడు ఈ లోకంలో. అయితే ఎందుకు ఆయన యొక్క పుట్టుక విశిష్టం, ఆయన యొక్క పుట్టుక ఒక మహత్తరం అని నేను చెప్తున్నాను అంటే ప్రియులారా, ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు ప్రియులారా, ఆయన ఈ లోకములో మరి జన్మించినప్పుడు ప్రియులారా, ఆయన మట్టి శరీరంతో పుట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ శరీరముతో ఈ లోకంలో జీవించాడు. ఆయన మహిమ శరీరమును మహిమను మోసింది. మరియమ్మ మహిమను మోసింది. ఎందుకు అనంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి మరి యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. అంటే వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో జీవించింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, వాక్యం అనేటువంటి మరి విత్తనాన్ని మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్ముడేశాడు. దేవునికి స్తోత్రం. వాక్యమైనటువంటి విత్తనాన్ని మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్ముడు ఆమె గర్భములో మరి వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి పౌలు గారు అంటున్నాడు. ఏమని తెలుసండి? ఆయన మరి శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మహిమ స్వరూపంగా ఉన్నాడు అని మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, మహిమా స్వరూపియగు ప్రభువును వారు అధికారంలో వారు సిలువ వేయకపోయి ఉందురు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మహిమ స్వరూపం కాదండి. ఆయన సిలువ వేయబడక మునుపే ఆయన మహిమ శరీరంతో ఈ లోకంలో జీవించాడు. రూపాంతర కొండ మీద ఆయన ముఖము ప్రకాశించింది. మనకి వాక్యాధారాలు ఉన్నాయి. ఆయన మహిమ శరీరంతో ఈ లోకంలో జీవించాడు. మట్టి శరీరము కాదు. అయితే ప్రియులారా, మట్టి శరీరము కాదు, మరి ఆయన మరియమ్మకు పుట్టాడు కదా అని నీకు డౌట్ రావచ్చు. అయితే ప్రియులారా, ఇప్పుడు కృత్రిమంగా మరి బాబులను పాపులను టెస్ట్ బేబీని తయారు చేస్తున్నారు. ఎట్లా తయారు చేస్తున్నారండి? ఆ బేబీలు జీవిస్తున్నారు. టెస్ట్ బేబీగా తయారు చేయబడినటువంటి వాళ్ళు ఇప్పటికే జీవించి ఉన్నారు. అది మానవుని యొక్క విధానం. మానవుడు మరి ఏం చేస్తున్నాడండి?
మరి ఈ లోకములో మరి మానవుడు టెస్ట్ బేబీని తయారు చేయగలుగుతున్నాడు. మరి అండమును మరి బీజమును పంపించి టెస్ట్ బేబీని తయారు చేయగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, మరి దేవుడు అంటే మానవుడే ఒక టెస్ట్ బేబీని తయారు చేయగలిగితే దేవుడు తయారు చేయలేడా మహిమ శరీరమును? దేవునికి స్తోత్రం. మరియమ్మ గర్భములో వాక్యమైనటువంటి విత్తనాన్ని వేసినటువంటి దేవుడు ఆమె నవమాసాలు ఆ యొక్క మహిమను మోసింది. ఒక స్త్రీ అంటుంది యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి, నిన్ను మోసినటువంటి గర్భము ధన్యమైంది. నువ్వు ఏ తల్లి దగ్గరైతే నీవు మరి పాలు తాగావో ఆ తల్లి ధన్యురాలైంది అంటున్నాడు అని ఒక స్త్రీ మాట్లాడుతూ ఉన్నది. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా 27వ వచనంలో. కాబట్టి ఆమె మహిమను మోసింది. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరంతోటి లోకంలో జీవించాడు. విశిష్టము అని నేను చెప్పాను. ఆయన యొక్క పుట్టుక విశిష్టము అని చెప్పాను. ఏంటో తెలుసండి, ఆయన దేవుడు ఏం చేశాడంటే ఆ మహిమ శరీరానికి రక్త మాంసాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మహిమ శరీరానికి రక్త మాంసాలు ఇచ్చాడు దేవుడు. ఒక మానవుడు ప్రయోగాలు చేసి మరి టెస్ట్ బేబీని తయారు చేస్తూ ఉంటే ఈ లోకమును సృజించినటువంటి దేవుడు, ఆకాశమును సృజించినటువంటి దేవుడు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు మరి మరియమ్మ గర్భములో మహిమ శరీరముతోటి యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించలేడా? పుట్టించాడు అంతే. దేవునికి స్తోత్రం. ఆ మహిమ శరీరముతోటి శిష్యులు ఉన్నారు. ఆ మహిమ శరీరముతోటి సహవాసం చేశారు శిష్యులందరూ కలిసి. ఆ మహిమ శరీరమును అందరూ కూడా ఆరాధించారు. ఆ మహిమ శరీరముతోటి ఆయన ఈ లోకంలో జీవించాడు ప్రియులారా. అందుకోసమే ఆయన పుట్టుక ఒక విశిష్టం. ఆయన చనిపోయినప్పుడు ప్రియులారా ఆయన శరీరము మట్టిలో కలవలేదు అని చెప్పి అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనయ్యవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ శరీరంతో ఈ లోకంలో జీవించాడు కాబట్టి మట్టిలో మహిమ కలవదు కాబట్టి ప్రియులారా ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుక ఒక విశిష్టమైంది, ఒక మహత్తరమైనది. ఈ లోకములో చాలామంది పుడుతున్నారు, చాలామంది గొప్ప గొప్ప పేరుగాంచిన వాళ్ళు పుడుతున్నారు. కానీ యేసు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ముందుగా మరి పాత నిబంధన అంతా ఆయన గురించి ప్రవచిస్తూ వచ్చింది. ఆయన పుడతాడు, మెస్సియా వస్తాడు, అభిషేక్తుడు వస్తాడు. దానియేలు గ్రంథములో ప్రియులారా మనం చూసినట్లయితే చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి ఈ లోక రాజ్యములను 5 రాజ్యములను మరి తుత్తునీయలుగా చేసి భూతలమంతా ఆక్రమిస్తుంది అని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రవచించి అన్నాడు. అది ఇప్పుడు నెరవేర్చబడది. ఆయన ఈ లోకములో ప్రియులారా మరి పుట్టి ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించి, అనేకమైనటువంటి మహత్కార్యాలు జరిగించి, ఆయన మన పాపమును మోసి అనేకులని స్వస్థతలోకి నడిపించి, ఆయన మన పాపములను మోసి ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో జీవించి ఆయన మన పాపమును మోసి మరణించాడు. ఆయన సమాధి మాత్రమే ఇప్పుడు తెరవబడి ఉన్నది ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా చూస్తే. కాబట్టి ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు. ఆయన మహిమ శరీరమును మరి ఆ యొక్క మరియమ్మ గారు మోసింది. దేవునికి స్తోత్రం. అందుకోసమే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దూత పలుకుతూ ఉన్నాడు. మహా సంతోషం. మన కుటుంబంలో కుమారుడు పుడితే సంతోషమే మనకి. క్రీస్తు యొక్క పుట్టుక
అంత గొప్పదే. దేవునికి స్తోత్రం. నీకు నాకు రక్షణ ఇచ్చింది. మన పాపముల కోసం ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుకను గమనించినటువంటి సాతానుడు హేరోదును ప్రేరేపించాడు కదండి. హేరోదుకు కూడా తెలియదు. కానీ తూర్పు దేశము నుంచి వచ్చినటువంటి జ్ఞానులందరూ కలిసి మరి ఆయన దగ్గరికి హేరోదు రాజు ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎక్కడ చదివారు అంటే పిల్లరా, వారు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని చదివారు. ఏమనుంది? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుంచి వచ్చును అనే మాట అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. నక్షత్రమును చూశారు వాళ్ళు ఎవరు అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రము చూసినప్పుడు వారికి మరి ఆ నక్షత్రం ఎక్కడ కనుగొన్నారు వాళ్ళు అంటే ప్రియులారా, ఆకాశములో కనుగొన్నారు. ఆ తర్వాత మరి ధర్మశాస్త్రము, యూదుల ధర్మశాస్త్రమైనటువంటి యూదుల గ్రంథమైనటువంటి పాత నిబంధన గ్రంథమును వాళ్ళు చదివారు. వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు. వారు మరి ఖగోళ శాస్త్రవేత్తలు కాబట్టి ప్రియులారా, వారి యొక్క సబ్జెక్టుల్లో ఆ కాలంలో మరి ఆస్ట్రాలజీ అనేటువంటి 2 సబ్జెక్టులు ఉంటాయి. ఆస్ట్రానమీలో ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ధర్మశాస్త్రాలను వారు చదవవలసి ఉన్నది. వారు చదివినప్పుడు ప్రియులారా వారికి మరి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పుడతాడు, రాజు పుడతాడు, యూదుల నుంచి రాజు వస్తాడు, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ యొక్క జ్ఞానులు గమనించారు, దాన్ని గుర్తించారు. ఆ నక్షత్రం మీద పరిశోధనలు చేశారు. ఆ నక్షత్రము పరిశోధనలు చేయబడ్డప్పుడు ప్రియులారా ఆ నక్షత్రం ఇది క్రీస్తుదే అని తేలింది. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రము ఇది క్రీస్తుదే అని తేలింది. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలుసా అండి? హేరోదు రాజు ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూశాము. ఆ నక్షత్రం ఆయనదేనా? ఆయనదే. ఖచ్చితంగా ఆయన పుట్టినప్పుడు ఆయన రాజుగా పుడతాడు ఈ లోకంలో. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రము ఒక వింతైనటువంటి నక్షత్రం. దేవునికి స్తోత్రం. చాలా నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి ఆకాశంలో, కానీ ఆయన పుట్టినప్పుడు ఒక గొప్ప నక్షత్రం పుడుతుంది అనేది వాళ్ళు మరి గుర్తించగలిగారు. గుర్తించి క్రీస్తు పుట్టినటువంటి సంవత్సరం తర్వాత వాళ్ళు బయలుదేరారండి తూర్పు దేశం నుంచి. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు అధ్యయనం చేశారు. బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథం వాళ్ళని పట్టుకుంది ప్రియులారా. క్రీస్తును గూర్చినటువంటి సమాచారము వారికి అందించబడ్డది. క్రీస్తు గూర్చినటువంటి సమాచారము వాళ్ళు అందుకున్నారు. రాజు పుడతాడు, మెస్సియా పుడతాడు అనేటువంటి మాటలు వారికి వచ్చాయి. కాబట్టి పాత నిబంధన అంతా వాళ్ళు చదివి ఉంటారు. బహుశా చదివారు. కాబట్టి వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాము. ఆయన నక్షత్రమేనట అది. మేము చూసినటువంటి నక్షత్రం ఆయనదే. కాబట్టి మరి ఆయన్ని పూజ చేయటానికి మేము వచ్చాము, ఆయన్ని పూజించటానికి మేము వచ్చాము అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పూజించేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారిని మనము పూజ చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన నామములో మనమందరము కూడా ప్రార్థన చేస్తున్నాం. మనము ఎట్లా ప్రార్థన చేస్తున్నాము? ఆయన మన దేవుడు గనక, ఆయనే మన రక్షకుడు గనక, ఆయనే మన పాపముల కోసం మరణించాడు గనక ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు కూడా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరండి? వీళ్ళు కూడా మార్చబడ్డారు. జ్ఞానులు కూడా మార్చబడ్డారు. ఆయన్ని పూజ చేయటానికి వారు సంవత్సరం అంతా ప్రయాణం చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరం అంతా ప్రయాణం చేశారు వాళ్ళు. సంవత్సరం అంతా ప్రయాణం చేసి బయలుదేరి వచ్చారు పిల్లారా. అయితే
మరి క్రీస్తు పుట్టుక పండగ జరిగింది. ఎక్కడ జరిగింది మనం చూస్తే ప్రియులారా, మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుని దూతలు భూలోకము నుంచి పరలోకము నుంచి భూలోకానికి వచ్చి పండగ చేశారు. కాబట్టి ప్రియులారా, ఆ పండగని మనం అనుసరిస్తూ మనం కూడా పండగ చేసుకోవాలి. మన యొక్క పుట్టినరోజులు మనం చేసుకుంటున్నాం. మన యొక్క మరి కుమారులు పుడితే వాళ్ళ పుట్టినరోజులు మనం చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఈ లోకములో క్రీస్తు పుట్టాడు అంటే డిసెంబర్ 25నే పుట్టాడని నేను చెప్పలేను. కానీ ప్రియులారా, ఈ లోకములో ఆయన పుట్టాడు కాబట్టి ఆయనని మరి ప్రపంచమంతా ఒక గుర్తించి 25 డిసెంబర్ అని మరి ఒక నిర్ణయం చేసి ఉన్నారు. కాబట్టి ఆయన పుట్టుకని ఖచ్చితంగా మనం జరుపుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో పుట్టాడు ఆయన. అయితే నీ హృదయంలో ఆయన పుట్టాడా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ యొక్క జ్ఞానులు ప్రియులారా, ఈ లోకంలో జీవించినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని, మేము ఆయన నక్షత్రాన్ని చూశాము, ఆయన్ని గమనించారు వాళ్ళు. అంటే బైబిల్లో మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. మరి కీర్తన భాగం 60వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజు పుడతాడు, రాజు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించింది, రాజదండము ఇజ్రాయేలులో నుంచి వస్తుంది అని ఆ నక్షత్రాన్ని వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చదివారు. కాబట్టి పూజ చేయటానికి వచ్చారు. పూజ ఎవరు చేస్తారండి? నమ్మిన వాళ్ళే పూజ చేస్తారు. కాబట్టి ఆ యొక్క జ్ఞానులు కూడా ముగ్గురు అని చెప్తారు. కానీ ప్రియులారా, ఎంతమంది వచ్చారో తెలియదు. వాళ్ళు కానుకలు కూడా సమర్పించారండి. క్రీస్తు యొక్క పుట్టుక రోజు బంగారమో బోళమో సాంబ్రాణి అనేటువంటి కానుకలను వారు ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఈరోజు మరి మనము చెప్పుకోవాలి. మహా సంతోషాన్ని ఇచ్చేటువంటి శుభవర్తమానము. ఆయన పుట్టుక ఒక మహత్తరము, ఆయన పుట్టుక ఒక విశిష్టం. ఆయన ఈ లోకంలో పుట్టాడు అన్నదే ఖచ్చితం. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు అన్నదే సత్యం. ఆయన పుట్టుక కూడా సత్యమే ప్రియులారా. కాబట్టి ఆ గొల్లలు ఆనందించారు. ఆ యొక్క తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మరి జ్ఞానులు ఆయన్ని పూజ చేశారు, ఆయనకి కానుకలు సమర్పించారు. దేవునికి స్తోత్రం. ఆయనకి కానుకలు సమర్పించారు. ఇక్కడ మనం చూస్తే హేరోదు రాజు ఈ యొక్క జ్ఞానులతోటి సపరేట్ మీటింగ్ పెట్టాడండి. ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టాడు ఆయన. పెట్టి అసలు ఎవరు మీరు, ఏంటి మీ సంగతి ఏంటి అని వాళ్ళతోటి సపరేట్ మీటింగ్ పెట్టాడండి. బైబిల్లో రాయబడి ఉన్నది. వారిని ప్రత్యేకంగా వాళ్ళని కలిశాడు. కలిసినప్పుడు వారు చెప్పారు, మేము బైబిల్ గ్రంథంలో మేము చూసామండి నక్షత్రాన్ని, ఆ బైబిల్లో రాయబడినటువంటి నక్షత్రమే, ఆ యూదుల రాజు పుట్టినప్పుడు పుట్టేటువంటి నక్షత్రమే మేము కనుగొనగలిగాము. అందుకోసమే ఆయన్ని పూజ చేయటానికి మేము వచ్చాము, ఆయన్ని మేము ఆరాధించడానికి వచ్చాము. దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని అందరిని కూడా ప్రేరేపించింది. మేము క్రీస్తుకు దాసులమైపోయాము. మెస్సియా పుడతాడని మేము పాత నిబంధనలో చూశాము. కాబట్టి ఆయన పుట్టాడని మేము ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం. అందుకోసమే మేము వచ్చామంటే, మీరు పరిశోధనలు చేశారా? మేము ఖగోళ శాస్త్రవేత్తలం, ఆ నక్షత్రాల మీద ప్రయోగాలు చేసేవాళ్ళం. కాబట్టి మేము మరి ఆ నక్షత్రము ఖచ్చితం, ఆయన పుట్టుక అన్నది ఖచ్చితం అని హేరోదు వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఆ హేరోదు రాజు మరి ఏం చేశాడో తెలుసా అండి? ఆయన పుట్టినప్పుడు వీళ్ళు జ్ఞానులు వచ్చి చెప్పగానే ఇంకొక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి మీ గ్రంథం తీసుకొచ్చి చదవండి. క్రీస్తు పుడతాడని మీరు చెప్తున్నారు కదా, రాజు పుడతాడని మీరు చెప్తున్నారు కదా, ఆ యొక్క రాజు ఎక్కడ పుడతాడో చెప్పండి అంటే మలాకీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం వాళ్ళు చదవటం మొదలుపెట్టారు. అప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. దేవునికి స్తోత్రం. ఏలయనగా
యోదయా దేశ బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవ కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునో వచ్చి ఆ శిశువుని ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపివేశను. దేవునికి స్తోత్రం. రహస్యముగా వారితోటి సపరేట్ మీటింగ్ పెట్టి ఏంటి మీరెవరో సపరేట్ మీటింగ్ పెడితే కన్ఫామ్ అయింది. శాస్త్రులు ప్రధాన యాజకులు చదివారు, బెత్లెహేములో క్రీస్తు పుడతాడు. బెత్లెహేముకు ఒక ప్రత్యేకత ఉందండి. దావీదు బెత్లెహేమీయుడే. దేవునికి స్తోత్రం. బెత్లెహేములోనే దావీదు పుట్టింది. యెషయా దావీదు యొక్క తండ్రి గారు ఊరది. దేవునికి స్తోత్రం. యేసు పుట్టుక కూడా బెత్లెహేములోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చూడండి, ఇంకొక వింతైనటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించారా ప్రియులారా? ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళతోటి దేవుడు మాట్లాడాడు, ఈ జ్ఞానులతోటి దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, హేరోదు పిల్లోడిని చంపడానికి చూస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళిపోండి. వీళ్ళు హేరోదు రాజు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఎక్కడైతే వాళ్ళు తూర్పు దేశమున నక్షత్రాన్ని చూశారో ఆ నక్షత్రము వారికి మరలా కనపడది. ఆ నక్షత్రం వాళ్ళకు త్రోవ చూపించింది. దేవునికి స్తోత్రము. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆ నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించిందట. ఆ శిశువు ఎక్కడైతే ఉన్నాడో, వీళ్ళు పుట్టగానే రాలేదండి, దాదాపుగా 2 సంవత్సరాల లోపు పిల్లలని ఈ హేరోదు రాజు చంపించాడు. కాబట్టి ఈయన పుట్టినటువంటి సంవత్సరం తర్వాత వీళ్ళు బయలుదేరి ఉండవచ్చు అని నేను ఊహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈయన పుట్టినటువంటి సంవత్సరం తర్వాత ఈ యొక్క జ్ఞానులు బాగా పరిశీలన చేసి రాజు పుట్టాడు బెత్లెహేములో, ఆ నక్షత్రం అయిందే అని దేవుని గైడెన్స్ తోటే వాళ్ళు వచ్చి ఉంటారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో ప్రియులారా, ఆ గ్రంథము వారిని ఆక్రమించుకుంటుంది, వారిని తన వశంలో చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు ఆ బైబిల్ గ్రంథమును చదివారు, పాత నిబంధన చదివారు కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రమును పరిశీలన చేశారు, ఆ యొక్క గ్రంథమును పరిశీలన చేశారు, పాత నిబంధన గ్రంథమును పరిశీలన చేశారు. అందులో మెస్సియా కనబడుతున్నాడు, ఆ యొక్క అభిషక్తుడు కనబడుతూ ఉన్నాడు, ఆ యొక్క యూదుల రాజు కనబడుతున్నాడు, ఆ నక్షత్రం కనబడుతూ ఉన్నది. కాబట్టి వారు పరిశీలన ప్రకారం ప్రియులారా ఆ నక్షత్రము మాకు త్రోవ చూపిస్తుందని వాళ్ళు నమ్మారు. కాబట్టి సంవత్సరం ప్రయాణం చేసి వారు హేరోదు రాజు ఇంట్లోకి వచ్చారు. హేరోదు దగ్గరికి ఎందుకు వచ్చారు? రాజుగారి ఇంట్లోనే రాజు పుట్టాల. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో పుడతాడని ఎవరైనా ఊహిస్తారండి? ఆయన పశువుల పాకలో ఆయన పుడతాడని ఎవరైనా ఊహిస్తారా? సత్రములో స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని చెప్పి వాక్య భాగం దేవుడు సెలవిస్తున్నాడు. రాజుగారింట్లో రాజు పుట్టాలి. అందుకోసమే వీళ్ళు రాజుని పాత నిబంధనలో ఉన్నటువంటి రాజును చూశారు కాబట్టి రాజుగారింటికి వచ్చారు. ఆ రాజుకి కలవరపడ్డాడు. రాజుతో ఉన్నటువంటి జనమందరూ కూడా కలవరపడ్డారు. ఆయన పుట్టుకను గురించి వినగానే అరే దేవునికి స్తోత్రం, వాళ్ళు క్రైస్తవులయ్యారు. దేవునికి స్తోత్రం. క్రీస్తును పూజించారు,
జ్ఞానులు క్రైస్తవులయ్యారు. ఈరోజు నువ్వు పూజ చేస్తున్నావా క్రీస్తుని? ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావా? నువ్వు ఆరాధిస్తే క్రైస్తవుడవే. క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా క్రైస్తవులే. వారు పూజ చేశారు, కానుకలు సమర్పించారు. పిల్లరా, క్రీస్తు పుట్టినప్పుడు వాళ్ళు కానుకలు సమర్పించారు. నక్షత్రం వాళ్ళని నడిపించింది. ఎక్కడికి నడిపించిందండి? బెత్లెహేముకు నడిపించింది. ఆ యొక్క క్రీస్తు ఎక్కడున్నాడో, ఆ క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడికి ఆ యొక్క నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించింది. దేవునికి స్తోత్రం. ఆ నక్షత్ర జాడను బట్టి వాళ్ళు ఆ యొక్క ఇంట్లోకి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. ప్రవేశించగానే అక్కడ మరియమ్మ కనబడ్డది, శిశువు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. వెంటనే వాళ్ళు పూజ చేయటం మొదలుపెట్టారు. ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని స్తుతించారు. పరలోకము నుంచి సైన్య సమూహము భూలోకానికి వచ్చి మొట్టమొదట ఆరాధించింది క్రీస్తుని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధాన సువార్తను ప్రకటించడం కోసం క్రీస్తు వచ్చాడు. కాబట్టి సమాధాన సువార్తను, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము, ఏ సమాధానం కోసం ఈ భూమి ఎదురు చూస్తూ ఉన్నదో, భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రత్యేకించి ఇజ్రాయేలీలందరూ కూడా ఏ సమాధానకర్త వస్తాడు, ఏ మా రాజు వస్తాడు, ఆయన మాకు సమాధానాన్ని ప్రకటిస్తాడు, ఆయన రాజ్యము నిరంతరము ఉంటుందని ఏ ఇజ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఆ సమాధాన సువార్త వచ్చేసింది అని గొల్లలకి సమాచారం అందిస్తూ మరి దేవుని దూతలో పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి పాట పాడారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా, మరి ఈ యొక్క మరి గొల్లలో జ్ఞానులు వీళ్ళు కూడా మరి దేవుణ్ణి దర్శించారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క జ్ఞానులు ఆయన్ని పూజ చేశారు, ఆయనకి కానుకలు సమర్పించారు. ప్రియులారా, కాబట్టి మరి నీవు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడని సంతోషించటం తప్పు కాదు, సబబే. దేవునికి స్తోత్రం. క్రీస్తుని అంగీకరించు, క్రీస్తుని నీ హృదయ ప్రభువుగా అంగీకరించు. ఆయన ఈ లోకంలో పుట్టాడు, నీ హృదయంలో పుట్టాడు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఆయన సమాధానం నీకు ఇస్తున్నాడా? సమాధాన సువార్తను ప్రకటించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుకను గురించి మరి విన్నటువంటి, ఆయన పుట్టుకను గురించి విన్నటువంటి గర్భములో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం. మరియమ్మ శుభవచనము వినగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియమ్మ పోయి ఎలిజబెత్తును కలవగానే ప్రియులారా, ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఆ మరియమ్మ శుభవచనాలు వినగానే ఆ యొక్క తల్లి గర్భములో, మరి ఆ యొక్క మరియమ్మ గర్భములో క్రీస్తు పుడతాడని ఎరిగినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గంతులు వేశారట. అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. మరి నువ్వు గంతులు వేస్తున్నావా? క్రీస్తు పుట్టుకను గురించి నువ్వు గంతులు వేయాలి. క్రీస్తు పుట్టుకను గురించి నువ్వు ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని నువ్వు ఆరాధించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. మనము సంతోషపడటం చాలా మంచిది ప్రియులారా, మనం ఆనందించటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఎందరికీ, ఎంతమందికి క్రీస్తు హృదయంలో నివాసం ఉన్నాడు. ది హోలీ స్పిరిట్ గాడ్ డిమాండ్స్ యువర్ టంగ్. లార్డ్ జీసస్ క్రైస్ట్ డిమాండ్స్ యువర్ హార్ట్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు
నీ నాలుకను డిమాండ్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో నివాసం ఉండాలని ఆయన కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ హృదయ ప్రభువుగా ఉన్నాడా? ఆయన ఈ లోకంలో పుట్టాడు, ప్రకటిస్తున్నారు క్రీస్తు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని పౌలు గారు రుజువు చేశాడు. అపోస్తలులందరూ కూడా యూదులకి రుజువు చేశారు. ఈ యేసు అనేది మరియమ్మ యేసేపులకు ఇవ్వబడినటువంటి పేరు. క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు అని పాత నిబంధనలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ యేసునే అభిషక్తుడు క్రీస్తు అని రుజువు చేయటానికి యూదులకి చాలా కష్టమైపోయింది. పౌలు గారు అయితే పేతురు గారు అపోస్తలులందరూ కలిసి యేసునే క్రీస్తుగా రుజువు చేయటానికి వాళ్ళు తలక్రిందులయ్యారు ఆ యొక్క యూదులను ఒప్పించడం కోసం. కాబట్టి పిల్లారా, క్రీస్తు అయితే ఈ లోకంలో పుట్టాడు. యేసుగా ఈ లోకంలో ఆయనకి పేరు ఇవ్వబడ్డది. ఆయన యేసు క్రీస్తుగా, యాషువా మెస్సియాగా ఈ లోకంలో జీవించాడు. ఆయన అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఆయన పుట్టుక గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ సమాచారము నువ్వు అందుకున్నావా? తెలుసుకున్నటువంటి నీవు ధన్యుడు, నేను కూడా ధన్యుణ్ణి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. బాబీకి నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. కనికరం చూపించండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, జయబాబుని జ్ఞాపకం చేసుకొని దీవించండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. కిషోర్ చుట్టూ కంచి వేయండి. నీ కుమారుడికి ఇచ్చిన జాబుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. శృతిని జ్ఞాపకం చేసుకోండి. అంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా. నీకు వందనాలు. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అభిషేకాన్ని ముట్టుకోండి. ఆశీస్సుని ముట్టుకోండి ప్రభువా. నీకే వందనాలు. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. కెనడీ కుటుంబాన్ని, కెనడీని వారి మిస్సెస్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా జడేని జసేని జ్ఞాపకం చేసుకోండి. విజయరాజ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లల్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొత్తపల్లి జోసఫ్ గారి కుటుంబాన్ని, బాలరాజు గారి కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లల్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, భారతలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించిన ఆయన హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని, జీవమనమ్మ కుటుంబాన్ని, ప్రియాంక, అదేవిధంగా శ్రీకాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లుధియా గుర్దర్గే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించిన ఆయన. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జాన్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని దీవించండి. ఎంబాబు గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లల్ని దీవించండి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదేవిధంగా ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్కు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూర్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదే రసూల్పా కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాకర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో ప్రభా దైవ స్వరూపి నుంచి ఖాజా నుంచి వాచ్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే వంశీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి చక్రవర్తి గారి కుటుంబాన్ని, సంజ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్ గారిని ముట్టుకోండి ప్రభా. శారద గారి కుటుంబాన్ని, నాగరత్నం గారి కుటుంబాన్ని, సరిత కుటుంబాన్ని, లక్ష్మి కుటుంబాన్ని,
జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆశీర్వాదములతో నడిపించమని ప్రభా. ఆయా బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వాదములతో నడిపించమని తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ జీవాధిపతి నిశ్చిత్వంలో నడిపించమని ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా, నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నిశ్చిత్వంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ సహవాసము ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేయండి, నడిపించును కాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.